ఈ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే ఈ ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ దీనికి సంబంధించిన ఈ పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్ ఎక్సెట్రా ఈ చార్ట్స్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుందాం. మరి ఇక్కడ మనకి ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో నార్మల్ టెక్స్ట్ అంటే ఇట్లాంటి మ్యాటరే కాదు, మనకి రకరకాల ఈ పిక్చర్స్, చార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అవసరమవుతాయి. మరి మీకు ఎక్కడ పిక్చర్ కావాలి లేదంటే షేప్ కావాలి అనేది అక్కడ కర్సర్ ప్లేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్టర్ సెకండ్ పారాగ్రాఫ్ నేను ఇక్కడ ఒక పిక్చర్ని తీసుకున్నాను. ఈ పిక్చర్ ఎక్కడ ఉంది అంటే దిస్ డివైస్ మీ కంప్యూటర్లోనే ఉందా? మీ కంప్యూటర్లోనే ఉంటే ఆ ఫైల్ని వెతికి మీరు ఎక్కడ ఉందో సెర్చ్ చేసి ఏ ఫోల్డర్లో ఉందో దాన్ని తీసుకురావచ్చు. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ పిక్చర్స్ స్టాక్ ఇమేజెస్ అని ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ పిక్చర్స్ అని ఉంది. ఆన్లైన్లో నెట్ ద్వారా మీరు తీసుకురావచ్చు, ఆన్లైన్ సోర్సెస్ ద్వారా. స్టాక్ ఇమేజెస్ ఆల్రెడీ స్టాక్ ఉన్న ఇమేజెస్, ఇవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇమేజెస్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు. ఓకే, మిగతావన్నీ కూడా ఇట్లాంటివన్నీ. మరి ఇమేజెస్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇట్లా రకరకాల ఇమేజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ ఇమేజ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ ఇమేజ్. ఎన్ని ఇమేజ్లు కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్సర్ట్ వన్ పిక్చర్ నేను తీసుకుంటున్నాను. ఓకే, మరి ఆ పిక్చర్ని మీరు తీసుకోగానే మీరు చూడొచ్చు ఈ పిక్చర్కి సంబంధించిన పిక్చర్ ఫార్మాట్ అనే ఎక్స్ట్రా ట్యాబ్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే బయట క్లిక్ చేశారనుకోండి అది పోతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పిక్చర్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ పిక్చర్ని మీరు ఇట్లా ఈ రొటేషన్ సింబల్ ఉంది కదా, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అండ్ కార్నర్లు పట్టుకొని మీరు సైజ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ అనే కాదు, ఐకాన్ కావచ్చు, దేనైనా సరే ఇదే మెథడ్ అనమాట. ఓకే, ఇట్లా సైజింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ పిక్చర్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, మనం అడ్జస్ట్మెంట్ చేయగలిగేటివి అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇదే విధంగా నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి ఆప్షన్స్ మళ్ళీ చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ తీసుకుంటాను. ఇక్కడ రకరకాల షేప్స్ అనేటివి ఉంటాయి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ని మీరు ఇన్సర్ట్ చేసుకోండి. మరి ఈ షేప్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేయాలి. మీరు ఇలా డ్రా చేశారు. దీనికి కూడా అంతే, రొటేషన్ ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇట్లాంటి దీనికైతే ఈ ఎల్లో మార్క్ ఉంటుంది. ఈ ఎల్లో మార్క్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ మీరు ఇలా డ్రాగ్ చేస్తే పిక్చర్ యొక్క షేప్ యొక్క షేప్ అనేది మారుతుందన్నమాట. అది ఎల్లో మార్క్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇలానే మీకు లైక్ ఇన్సర్ట్ ఐకాన్, ఇంతకు ముందర వచ్చినట్లుగానే పిక్చర్స్లో ఐకాన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. మరి మీకు ఏ ఐకాన్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి ఐకాన్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ ఇన్సర్ట్ డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే ఇన్సర్ట్ బటన్ ఇట్లా తీసుకోండి. ఓకే, తర్వాత ఇంకా మీరు లైక్ ఇంకా ఇక్కడ మనకి ఇన్సర్ట్లో ఐకాన్సే కాకుండా 3D మోడల్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఈ 3D మోడల్స్లో స్టాక్ మోడల్స్ మనం తీసుకుందాం. ఓకే, 3D మోడల్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆన్లైన్ 3D మోడల్స్ అనేటివి రావడం జరుగుతుంది. యానిమల్స్, ఫర్నిచరు, ఇట్లా రకరకాల గ్రూప్స్ ఉంటాయి. సపోజ్ యానిమల్స్లో తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ యానిమల్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇన్సర్ట్
ఇప్పుడు మనం పిక్చరు, షేపు, ఐకాను, 3D మోడల్ ఇట్లా మనం తీసుకోవడం జరిగింది. మరి ఓకే, ఈ యానిమేటెడ్ మోడల్ ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3D మోడల్ మీద క్లిక్ చేసాము అనుకోండి, మీరు గమనించవచ్చు 3D మోడల్ మీద క్లిక్ చేస్తే 3D మోడల్ ట్యాబ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా వస్తుంది. అదేవిధంగా ఒక ఐకాన్ మీద క్లిక్ చేస్తే చూడండి గ్రాఫిక్ ఫార్మాట్ అని రావడం జరిగింది, ఎక్స్ట్రా ట్యాబ్ అన్నమాట. అండ్ ఇక్కడ షేప్ మీద క్లిక్ చేస్తే షేప్ ఫార్మాట్ అనే ట్యాబ్ రావడం జరిగింది. అండ్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే పిక్చర్ ఫార్మాట్ అని రావడం జరిగింది. ప్రతిదానికి కూడా కామన్గా ఇవి ఉంటాయండి, యాక్సెసిబిలిటీ, అరేంజ్, సైజు ఇవి ఉంటాయి. ప్రతిదానికి మీరు చూడొచ్చు, దీని మీద క్లిక్ చేసినా కానీ షేప్ ఫార్మాట్ అనగానే మీకు లైక్ ఇక్కడ చూడండి ఈ అరేంజ్, సైజు ఇవి ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. యాక్సెసిబిలిటీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో రిమైనింగ్ మనం ఎట్లా వర్క్ అవుతాయి అనేది జస్ట్ చూద్దాం. ఫస్ట్ పిక్చర్ తీసుకుందాం. పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళినట్లయితే మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్, దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే రిమూవ్ చేసేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. లైక్ ఇక్కడ చూడండి. అండ్ మార్క్ ఏరియాస్ అని వస్తుంది. ఏ ఏరియాస్ మీరు ఇట్లా మార్క్ చేసుకుంటూ పోతే మరి ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు ఇది రావడం జరిగింది. సో కీప్ చేంజెస్, డిస్కార్డ్ చేంజెస్ ఇవి ఉంచాలా వద్దా, డిస్కార్డ్ చేంజెస్ అంటాం, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక ఏరియా, ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అట్లనే కరెక్షన్స్ అనేటివి ఉంటాయి. మీరు ఈ పిక్చర్ని రకరకాల వేస్లో కరెక్ట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మీరు చూడొచ్చు, నేను ఇట్లా మూవ్ చేస్తూ ఉన్నాను, ఆ పిక్చర్ చూడండి మారుతూ ఉంది మీకు. అంటే కాస్త ఈ లైక్ ఈ బ్రైట్నెస్, ఈ కలర్స్ రకరకాలుగా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. గ్రే ఇట్లా మోడ్స్. వద్దు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా పక్కన ఉంచేసేయచ్చు. అండ్ ఇక్కడ కలర్ అనేది కూడా ఉంది చూడండి, రీకలరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ కలర్లో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అట్లనే ఆర్టిస్టిక్ ఎఫెక్ట్, ఇంకా దీనికి లైక్ ఇట్లా మీరు చూసే ఉంటారు చాలా వాటిల్లో, ఇట్లా ఒరిజినల్ పిక్చర్ని ఇట్లా బ్లర్ పెట్టడము ఇవంతా కూడా. సో ఇట్లాంటి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టచ్చు. మీరు తీసుకున్న ఆప్షన్ బట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అండ్ చూడండి వెనకాల ఎలా వచ్చిందో. అంటే ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ చూద్దాం. సపోజ్ దీన్ని అప్లై చేద్దాం. ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్. మరి ఏది పెట్టినా సరే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది లాస్ట్లో, రీసెట్ పిక్చర్ అనగానే ఫస్ట్ పిక్చర్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు పొరపాటున అవి ఇవి మార్చారు, ఇవంతా కూడా పోయి రీసెట్ అనేది చేసుకోవచ్చు. చేంజ్ పిక్చర్ అంటే ఈ పిక్చర్ ప్లేస్లో వేరే పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. చేంజ్ పిక్చర్ అంటే ఫ్రమ్ ఫైల్, స్టాక్ ఇమేజెస్ వేరే పిక్చర్ వస్తుంది. ఓకే, మనం సపోజ్ లైక్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ వన్. మనం ఇప్పుడు ఆ సైజు అవన్నీ మార్చాము, ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఈ పిక్చర్కి కూడా వస్తాయి అన్నమాట.
ఓకే. పాత పిక్చర్ పోయి ఈ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇట్లానే ఇక్కడ పిక్చర్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. సపోజ్ మీరు లైక్ ఇట్లా స్టైల్ పెట్టడం, ఇట్లా రకరకాల స్టైల్స్‌లోకి దీన్ని తీసుకెళ్ళొచ్చు ఈ పిక్చర్‌ని. ఆ స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఇలానే పిక్చర్ బార్డర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బార్డర్ ఎట్లా ఉండాలి ఏంటి. ఓకే. అట్లనే పిక్చర్ ఎఫెక్ట్స్ అని బ్లో అంటే గ్లో, బెవెల్లు ఇట్లాంటివి మీరు రకరకాల ఎఫెక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు దానికి. చూడండి కింద ఎఫెక్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎఫెక్ట్స్, షాడోయింగ్ పెట్టడం ఇట్లాంటివంతా కూడా. ఓకే. సో ఇట్లా మీకు ఈ పిక్చర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ సపోజ్ ఈ పిక్చర్లో మీకు ఈ పార్ట్ వద్దు అనుకుందాం. సపోజ్ ఈ ఎక్స్ట్రాగా లెఫ్ట్ సైడ్ ఉండే ఏరియా వద్దు అనుకుందాం. ఇక్కడ పిక్చర్ని సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళండి. ఇది అన్నిటికీ ఉండదు, ఓన్లీ క్రాపింగ్ పిక్చర్కే మెయిన్గా ఉంటుంది. క్రాప్ అనండి, క్రాప్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఎట్లా క్రాప్ చేయాలో అక్కడ వరకు నేను క్రాప్ చేస్తాను. ఇట్లా కార్నర్లు కానీ ఇట్లా పిక్చర్ని క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. పక్కన క్లిక్ చేస్తే మీకు అది ఫిక్స్ అయిపోతుంది. ఇలా మీకు ఈ పిక్చర్ ఫార్మాట్ అనేది జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏఎల్టీ టెక్స్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ పిక్చర్కి డిస్క్రిప్షన్ అనమాట, ఆల్టర్నేటివ్ టెక్స్ట్. అది పక్కన మనం ఇది చేసుకోవచ్చు. లైక్ ఏఎల్టీ టెక్స్ట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది. 2 బర్డ్ ఈగల్స్ అగైనెస్ట్ స్లోలీ. నేను జస్ట్ 2 బర్డ్స్ అని పెడతాను. అది ఎందుకంటే మీరు ఆ పిక్చర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఏఎల్టీ టెక్స్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. అది ఏంటి, ఆ పిక్చర్ ఏంటి, దేనికి పెట్టారు అనేది. మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళండి, ఏఎల్టీ టెక్స్ట్ అని చూసినట్లయితే నేను పెట్టిన ఆ టెక్స్టే ఇక్కడ కనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా మీ డాక్యుమెంట్ని చూస్తే ఈ పిక్చర్ దేనికి పెట్టారంటే ఈ ఏఎల్టీ టెక్స్ట్లో దాని డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది అన్నిటికీ ఉంటుందండి. దీనికి కానీ అంటే షేప్స్కి కానీ ఐకాన్స్కి కానీ అన్నిటికీ కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే ఈ పొజిషను అనేది కూడా ఈ పిక్చరు అంటే మనం ఒక డాక్యుమెంట్లో టైప్ చేస్తున్నాం, మధ్యలో పిక్చర్ ఉంది. మరి ఈ పిక్చరు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ఫస్ట్ తీసుకున్నాను, పొజిషన్ టాప్ లెఫ్ట్ అని ఇచ్చాను. టాప్ లెఫ్ట్ అంటే పైకి వెళ్ళిపోయింది. అది ఈ డాక్యుమెంట్లో మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్లో ఎక్కడికి వెళ్ళింది? టాప్ పొజిషన్లో లెఫ్ట్ సైడు సీటింగ్ పొజిషన్లోకి వచ్చేసింది. అది మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పొజిషన్ మీరు మార్చుకోవచ్చు. ఇలా కాకుండా మీరు టాప్ రైట్ సైడ్ కావచ్చు, సెంటర్ కావచ్చు, మధ్యలో కావాలన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. మధ్యలోకి, టెక్స్ట్ మధ్యలోకి ఇట్లా. అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు మామూలుగా ఆ పిక్చర్కి పైన కింద మాత్రమే వస్తుంది. అలా కాకుండా పక్కన కూడా రావాలి. ఇప్పుడు పక్కన కూడా టైప్ చేసుకోవచ్చు. నేను మామూలుగా అలో చేయదు, ఎందుకంటే నేను ఇప్పుడు పిక్చర్కి ఆ వ్రాపింగ్ అనేది పెట్టాను. సో ఇట్లా మీరు ఆ వ్రాపింగ్ అనేది అన్నిటికీ పెట్టుకోవచ్చు అండి. ఏంటి, ఈ ఐకాన్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఈ వ్రాప్ టెక్స్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అదే వ్రాప్ టెక్స్ట్ కూడా ఇక్కడ థూరో అండ్ టైట్, స్క్వేర్ ఇట్లా ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద మాత్రమే అలౌ చేస్తుంది. అదే ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్లోనే వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇక్కడ చూపించడం జరిగింది. ఆ పొజిషన్ ఎట్లా ఉండాలి టెక్స్ట్లో అనేది. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఈ
లైక్ ఈ రెండు ఆప్షన్స్ కలిసి వర్క్ అవుతాయి అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అనేది ఈ అన్నిటికీ కూడా ఉంటాయండి. బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? బ్రింగ్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ఫార్వర్డ్ వన్ లెవెల్ సో దట్ ద హిడెన్ బిహైండ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతానండి. సో ఇప్పుడు ఏమైంది? ఆ ఈగల్స్ హైడ్ అయిపోయినాయి అనుకుందాం. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను ఫార్వర్డ్కి తీసుకురావాలి. మరి ఫార్వర్డ్ తీసుకురావాలంటే ఇక్కడ ఇవి ఎనేబుల్లో లేవు. ఎందుకు ఎనేబుల్లో లేవు అంటే మనం పొజిషనింగ్ అనేది మార్చేసాం, ర్యాపింగ్ అనేది మార్చేసాం. నార్మల్గా ఉంచుదాం. నార్మల్గా ఉంచేదానికి ట్రై చేద్దాం, అప్పుడు వస్తాయి. చూడండి, సపోజ్ ఏదైనా మార్చి చూద్దాం, లైక్ దిస్. ఎస్, ఇప్పుడు ఎనేబుల్ అయ్యాయి. చూడండి, అవి వర్క్ అవుతాయి. కానీ ఇంతకు ముందర మనం మార్చిన ఆప్షన్స్ ద్వారా అది పనికిరాదు. మళ్ళీ ఇప్పుడు నేను ఆ ఈగల్స్ని హైడ్ చేయాలి అనుకుంటాను. నేను ఏం చేస్తానంటే సెండ్ బ్యాక్వర్డ్ అంటాను. సెండ్ బ్యాక్వర్డ్ అంటే రెండు పిక్చర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, షేప్ తీసుకుందాం. షేప్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. బ్రింగ్ ఫార్వర్డ్ చూడండి, ఈ పిక్చర్కి ముందర రావడం జరిగింది. ఏది? షేప్ అనేది. అట్లా బ్రింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెండ్ బ్యాక్వర్డ్, ఇది వెనక్కి పంపించేసాను. ఇట్లా మళ్ళీ దీని కింద కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. అన్నిటికంటే ముందర రావాలా? చాలా ఉన్నాయనుకోండి. అన్నిటికంటే ముందర రావాలా? బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ అంటే అన్నిటికంటే ముందర, అన్నిటికంటే వెనక, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నిటికీ కూడా కామన్. అండ్ ఇక్కడ అలైన్మెంట్ కూడా, ఈ అలైన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ అలైన్మెంటు అలైన్ ఆబ్జెక్ట్స్ సెంటర్లో వచ్చాయి. అట్లా అలైన్మెంటు మామూలుగా టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనం అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇట్లా అలైన్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఇక్కడ ఈ సైజ్ ఎటు మనకి ఎంత ఫిక్స్డ్ సైజ్ కావాలనుకుంటే దాన్ని ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఇట్లా చేసుకోవచ్చు ప్రతిదానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పిక్చర్. అదే షేప్ తీసుకున్నట్లయితే షేప్కి కూడా ఈ ఎక్స్ట్రాగా ఉండే ఈ ఆప్షన్స్ మనం చూసినట్లయితే షేప్ ఫిల్లింగ్ ఏంటి? జనరల్గా షేప్ లోపల మనం కలర్ ఫిల్ చేయడమే కాకుండా టెక్స్ట్ కూడా రాయొచ్చండి. రైట్, నేను షేప్ ఫిల్ ఏ కలర్ కావాలి, ఏ కలర్తో మనం ఫిల్ చేసుకోవాలో మన ఇష్టం అన్నమాట. ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ షేప్ ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్ కూడా మనం దీనికి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎఫెక్ట్స్ పెట్టచ్చు అనమాట. షేప్ అవుట్లైన్ కూడా మార్చుకోవచ్చు, పిక్చర్ అవుట్లైన్ లాగా. అట్లనే ఈ షేప్ మీద మనం రైట్ క్లిక్ చేసాము అనుకోండి, రైట్ మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తే యాడ్ టెక్స్ట్ అని వస్తుంది. యాడ్ టెక్స్ట్ అన్నప్పుడు మీరు దీని లోపల అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, గమనించవచ్చు. హలో అని టైప్ చేస్తున్నాను. మనం టెక్స్ట్ కూడా దాని లోపల రాయొచ్చు. ఇలాంటివి ఈ షేప్కి ఉండే ఆప్షన్స్. ఓకే, అండ్ ఈ లోపల ఉండే ఈ టెక్స్ట్కి మనం ఈ స్టైల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ ఉండే ఈ టెక్స్ట్కి మనం ఇక్కడ ఇచ్చిన స్టైల్స్ కూడా మనం పెట్టచ్చు. అలా అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ షేప్. అట్లనే వీటి మీద ఎంత టైం అయినా మీరు స్పెండ్ చేయొచ్చు మీ అవసరాన్ని బట్టి.
ఓకే. అండ్ సపోజ్ ఇక్కడ గ్రాఫిక్ ఐకాన్, ఇది ఐకాన్ తీసుకున్నట్లయితే గ్రాఫిక్ ఫార్మాట్ అని వస్తుంది. దీనికి కూడా అవుట్లైన్ ఏంటి చూడండి, గ్రాఫిక్ స్టైల్ ఏంటి, ఇట్లా మనం మార్చుకోవచ్చు. అండ్ జనరల్గా ఓకే గ్రీన్ యాపిల్ అనుకుందాం. మరి దీనికి గ్రాఫిక్ ఫిల్ ఇట్లా ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. మిగతా అన్నీ కామనే, అలైన్మెంటు ఇవన్నీ కామనే. దీనికి కూడా క్రాపింగ్ అనేది ఇచ్చాడు. ఒక షేప్కి క్రాపింగ్ ఉండదు మీకు. పిక్చర్ లాగా దీనికి కూడా ఈ ఐకాన్కి కూడా క్రాపింగ్ చేసుకోవచ్చు. అట్లనే 3D దాని మీద క్లిక్ చేసినట్లయితే 3D మోడల్ మీద మీకు ఈ ఆప్షన్స్ అన్ని రకరకాల ఆప్షన్స్ వస్తాయి. 3D మోడల్స్ మీకు ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చుంటాడు. మళ్ళీ దీన్ని మార్చుకోవడం, రీసెట్ మోడల్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసినట్లయితే సపోజ్ 3D మోడల్ కదా, ఎట్లా కావాలి, ఆ డాగ్ పొజిషన్ ఎట్లా కావాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి 3D మోడల్స్లో. ఓకే. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్సర్ట్లో స్మార్ట్ ఆర్ట్ అనేది ఉంటుందండి. స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లిస్టు, ప్రాసెస్, సైకిల్ ఇట్లా ఉంటాయి. మీరు జనరల్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక సపోజ్ ఒక ఫ్రాగ్ లైఫ్ సైకిల్ కావాలి సైన్స్కి సంబంధించి, అట్లాంటప్పుడు ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి. సపోజ్ సైకిల్ అని తీసుకుంటే సైకిల్ ప్రాసెస్ వస్తుంది. మీరు ఎట్లాంటి ఇదైనా సపోజ్ ఈ షేప్ తీసుకుంటాం, ఏది కావాలంటే అది తీసుకోండి, ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మీకు ఈ ఏరియాలో ఈ టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను జస్ట్ 1 2 3 ఇట్లా ఇచ్చేస్తాను. 1 2 3 ఇట్లా మీరు ఎన్ని ఈ స్మార్ట్ ఆర్ట్లైనా మీరు తీసుకోవచ్చు. 4 5 అని ఇచ్చాను. మరి ఇంకా మీకు ఈ 4 5ఏనా, నాకు ఇంకా ఎక్కువ కావాలి కదా అని అనుకుంటే మీకు ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ ఇంతకు ముందర చెప్పినట్లుగానే ఈ ఫిల్లింగు ఇవన్నీ ఉంటాయి. స్మార్ట్ ఆర్ట్ డిజైన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూడండి యాడ్ షేప్ అని ఉంది. షేప్ని యాడ్ చేయడం, చూడండి ఇంకొక షేప్ వచ్చింది. ఇక్కడ మనం 6 అని ఇవ్వచ్చు. ఇంకా యాడ్ షేప్, ఇట్లా మనం కంటిన్యూస్గా ఎన్ని 1 2 3 4 5 అన్న ఎక్కడ షేప్ కావాలి. ఇప్పుడు పొజిషన్ మారింది, నాకు వద్దు అనుకుంటే దీన్ని ప్రమోట్ డిమోట్ ఇట్లా కూడా చేయొచ్చు. సపోజ్ ప్రమోట్ దిస్ వన్, ఎక్కడికి లేదంటే డిమోట్ దిస్ వన్, ప్రమోట్ దిస్ వన్, ఇట్లా మనం అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా చేసుకోవచ్చు. వద్దు ఈ ఎక్స్ట్రా వచ్చిన షేప్ మనకి షేప్ లోపల ఇది ఎక్స్ట్రా వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ మీరు డిలీట్ బటన్ జస్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేసినా, రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నా డిలీట్ అయిపోయింది. ఇక మీకు దీంట్లో సపోజ్ నాకు ఇది కావాలి, ఇమీడియట్గా మారిపోతుంది. చూడండి ఏ షేప్ కావాలన్నా సరే మీరు మార్చుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఇది ఒక సైకిల్ లాగా చూపించాను మీకు. అట్లనే సపోజ్ ఇన్సర్ట్ స్మార్ట్ ఆర్ట్ ఒక హైరార్షియల్ మోడల్లో మీకు కావాలి అనుకుందాం. అంటే లైక్ హైరార్షీ అంటే పొజిషన్స్. సో టాప్ పొజిషన్ సపోజ్ మేనేజర్ కింద క్లర్క్, ఇట్లా మీకు
ఎన్ని పొజిషన్స్ కావాలో ఇట్లా ఈ ప్రమోషను, డిమోషను, యాడ్ షేప్ ఎక్కడ కావాలి ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ హైరార్షీలో కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది చాలా సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్స్ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రీసెట్ గ్రాఫిక్ అంటే మీరు ఏది మార్చినా సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, ఫస్ట్ ఎలా ఉందో అట్లా రావడం జరుగుతుంది. సో ఇలా స్మార్ట్ ఆర్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి చూసినట్లయితే చార్ట్స్ ఉంటాయండి. ఈ చార్ట్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్సెల్లో నెక్స్ట్ కమింగ్ సబ్జెక్ట్లో మనం డీటెయిల్గా 1 by 1 చార్ట్స్ ఎలా ఉంటాయి, వాటి ఇదేంటి అనేది మనం క్లియర్గా చూస్తాం. ఎందుకంటే అక్కడ డేటా కావాలి, డేటాకి సంబంధించిన చార్ట్ కావాలి. డేటా అనేది జనరల్గా ఎక్సెల్లో ఉంటుంది, నాట్ ఇన్ వర్డ్. అంటే ఎంప్లాయీస్ డేటా, స్టూడెంట్స్ డేటా, ప్రొడక్ట్స్ డేటా అట్లా ఉంటుంది. సరే, మరి ఇక్కడ కూడా మనం చార్ట్ అనేది తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రకరకాల చార్ట్స్ వస్తాయి. కాలం చార్ట్ అని, బార్ చార్ట్ అని, పై చార్ట్ అని, ఏ చార్ట్ కావాలన్నా మీరు తీసుకోండి. మళ్ళీ సపోజ్ ఇప్పుడు కాలం చార్ట్ తీసుకున్నాను. కాలం చార్ట్ కింద మళ్ళీ స్టాక్డ్ కాలం అని, ఇట్లానే క్లస్టర్డ్ కాలం అని, 100% స్టాక్డ్ కాలం అని, ఇట్లా చాలా ఉంటాయి. వీటి గురించి డీటెయిల్గా మీకు ఎక్సెల్లో రావడం జరుగుతుంది. బట్ బేసిక్గా ఇక్కడ చూద్దాం. సపోజ్ క్లస్టర్డ్ కాలం. ఈ క్లస్టర్డ్ కాలంలో ఏమొస్తాయంటే కంపారిజన్ అనేది మీకు ఈ బార్ చార్ట్స్ రూపంలో జరుగుతుంది. మరి వచ్చింది చార్ట్ అయితే వచ్చింది, డేటా కావాలి దీనికి. ఇప్పుడు సపోజ్ సంథింగ్ ఇక్కడ రావడం చూడండి. ఈ డేటా ఎక్కడ చూపిస్తుంది మీకు? ఎక్సెల్లో చూపిస్తుంది. ఇది ఎక్సెల్ డేటా. మీరు ఇక్కడ కాల్చి ఉంటే మార్చుకోండి. సపోజ్ నేను ఇప్పుడు లైక్ మారుస్తాను. కొంతమంది పేర్లు. ఎస్, అది ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది కదా సార్, దాంట్లో డేటా ఎలా వచ్చింది సార్? అది ఇక్కడ ఉన్న డేటా శాంపిల్ డేటా అనమాట. మనం ఎడిట్ చేసుకుంటున్నాం మనకి కావాల్సిన ఓన్ డేటా. ఓకే, అది శాంపిల్ డేటా. యాక్చువల్గా ఆల్రెడీ ఉంది, అది శాంపిల్ డేటా వస్తుంది. జస్ట్ ఐఎమ్ ఎడిటింగ్ రైట్ నౌ. ఓకే, సో ఇది వచ్చేసి తెలుగు మార్క్స్ అనుకుందాం. అండ్ ఇంగ్లీష్ మార్క్స్ అనుకుందాం. అండ్ సంథింగ్ మ్యాథ్స్ అనుకుందాం. సో జస్ట్ ఈ షీట్లో నేను ఇలా శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు చూడొచ్చు. పక్కన క్లిక్ చేస్తాను, దీన్ని క్లోజ్ చేస్తాను. పోనీ చూడండి, ఈశ్వర్, రహీం, నాని, కుమార్ వీళ్ళ మార్క్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవి వచ్చేసి లెజెండ్స్ అంటారు. తెలుగు బ్లూ కలర్, ఈ ఆరెంజ్ కలర్ ఇంగ్లీష్, మ్యాథ్స్ వచ్చేసి ఇట్లా ఈ కలర్ గ్రే కలర్లో ఉంది. ఓకే, ఇలా మీరు ఏ చార్ట్నైనా సరే మీరు మార్చుకోవచ్చు. చేంజ్ చార్ట్ టైప్ అని ఉంటుంది, మీరు చూడవచ్చు. నేను ఇప్పుడు పై చార్ట్లోకి వెళ్తాను. పై చార్ట్లోకి వెళ్ళి బేసిక్ పై చార్ట్ తీసుకుంటాను. ఓకే అంట. చూడండి, వాళ్ళ పేర్లు ఇక్కడ వచ్చాయి, మార్కులు ఈ కలర్లో రావడం జరిగింది. అందుకనే మనం డీటెయిల్గా వీటి గురించి చాలా చార్ట్స్ గురించి, అసలు ఈ లెజెండ్ అంటే ఏంటి, XY కోఆర్డినేట్స్, XY ఎలా ఉంటాయి, ఈ బార్ చార్ట్ అంటే ఏంటి, పై చార్ట్ అంటే ఏంటి, ఈ రకరకాల ఈ చార్ట్ టైప్స్ మనం ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో లైన్ చార్ట్స్ యూజ్ చేయొచ్చు, ఏ సందర్భంలో ఈ కాలం చార్ట్ ఇంతకు ముందర వాడింది, నెక్స్ట్ బార్ చార్ట్స్ ఉంటాయి, ఏరియా చార్ట్స్ ఉంటాయి. ఏరియా చార్ట్ చూడండి, అదే డేటాకి ఏరియా చార్ట్ ఎలా వస్తుందో.
లైన్ చార్ట్ చూడండి ఎలా వస్తుందో మనం తీసుకున్న వీళ్ళ మార్క్స్కే. సో శాంపుల్గా మీరు చూడొచ్చు. మీకు ఏ విధంగా మీకు కావాలి అనేది దాని ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆ చార్ట్ని తీసుకొని ఫైనల్గా ఓకే అంటే మీకు ఆ చార్టు ఓకే అవుతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. మరి అవి ఎటు డీటెయిల్గా కమింగ్ అప్లికేషన్లో ఎక్సెల్లో చూస్తాం కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ శాంపుల్గా అలా మీరు చెక్ ఇట్ అవుట్. అండ్ ఇలిస్ట్రేషన్స్లో ఉన్న నెక్స్ట్ ఆప్షన్ మీకు స్క్రీన్ షాట్ అనేది ఉంది. స్క్రీన్ షాట్ అంటే ఏం లేదండి, మీకు స్క్రీన్ మీద ఏవి కనిపిస్తున్నాయో ఏమేమి ఉన్నాయో వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం. సపోజ్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటారు ఒక పిక్చర్ రూపంలో. స్క్రీన్ షాట్ అంటారు. ఇప్పుడు నాకు 3 విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి. దీంట్లో నాకు సపోజ్ ఇది కాకుండా 3 ఉన్నాయి. సపోజ్ బ్యాక్గ్రౌండ్లో ఇదొకటి ఉంది, డాక్యుమెంట్ అని ఇదొకటి ఓపెన్ ఉంది. స్క్రీన్ క్లిప్పింగ్, టేక్ ఏ క్విక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ద అండ్ యాడ్ ఇట్ యువర్ డాక్యుమెంట్. ఎస్, ఎక్కడ కావాలి? సపోజ్ నేను ఇట్లా క్లిక్ చేశాను అంటే ఆ షార్ట్ జస్ట్ డ్రాగ్ చేసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మరి ఇదేంటిది? పిక్చర్ కదా, ఇప్పుడు పిక్చర్ లాగా వచ్చింది ఇక్కడికి. మళ్ళీ ఏముంటాయి ఇక్కడ చూడండి, పిక్చర్ ఫార్మాట్. మరి దీనికి ఈ ఎఫెక్ట్లు ఇవన్నీ పెట్టుకోవడం ఇవన్నీ కామనే. ఓకే, అట్లా మీకు ఆల్రెడీ స్క్రీన్లో మీకు వర్క్ చేసే స్క్రీన్ మీద డెస్క్టాప్ మీద ఏమైతే డెస్క్టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు స్క్రీన్ మీద ఏ డిస్ప్లే అవుతున్నాయో వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా అనేది ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్. ఓకే, ఉన్న విండోస్ 3 బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి మంది కాకుండా. సపోజ్ ఇది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా వచ్చేసింది. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, బ్లాంక్ డాక్యుమెంట్ ఇది కాకుండా. సో అది వచ్చేసింది ఇక్కడికి చూడండి. ఇట్లా స్క్రీన్ షాట్ని మనం తీసుకొని దాన్ని కూడా మన డాక్యుమెంట్లో పెట్టుకోవచ్చు.